హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ఎంఎస్. ఈరోజు వీడియోలో దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో నష్టం చేకూరనుందా, తీవ్ర నష్టం ఉందా లేదా అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నియోజకవర్గాల పునర్విభజనలో మనం అక్కడక్కడ మనకు వార్తలు వస్తున్నాయి, రాబోతున్నాయి. జమిలి ఎన్నికలని, ఒకే దేశం ఒకే ఎన్నిక అని, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకే జమిలి ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు అని చెప్పేసి అప్పుడప్పుడు ఆయన ప్రకటనలు చేస్తున్న సందర్భంలో బాగా వార్తలు నిలుస్తున్న అంశం డీలిమిటైజేషన్. నియోజకవర్గాల పునర్విభజన అనే అంశం ప్రతిసారి తెరపైకి వచ్చిన ప్రతిసారి మనకు దక్షిణాది రాష్ట్రాలకు కొద్దిగా అన్యాయం, తీవ్ర నష్టం జరగనుందా అనే ప్రశ్నకు వాస్తవానికి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకలా అంటే దక్షిణాది రాష్ట్రాలలో పకడ్బందీగా కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను అమలు చేయడం వల్ల ఈ యొక్క జనాభా రోజుకు జనాభా శాతం తగ్గుతూ వచ్చింది. మనం పోల్చుకున్నట్లయితే 1948 ఆ సంవత్సరంలో జనాభా శాతాన్ని పోల్చుకున్నట్టయితే అప్పుడు 26-27% ఉన్నటువంటి జనాభా ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక 19% అంటే చాలా పడిపోయింది. జనాభా లెక్కల ప్రకారం చాలా జనాభా శాతం తగ్గింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఈ జనాభా శాతం తగ్గింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చినట్లయితే జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ అమలు చేయడంలో విఫలం కావడం వలన అక్కడ జనాభా శాతం పెరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఇంకా పెద్ద పెద్ద రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే జనాభా శాతం కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల, కుటుంబ నియంత్రణ అనేది పకడ్బందీగా అమలు చేయలేకపోవడంలో అక్కడ విఫలమైంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఉత్తరప్రదేశ్ ఇంకా మిగతా పెద్ద పెద్ద రాష్ట్రాలలో జనాభా శాతం మాత్రం పెరుగుతూ పోయింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ విధంగా జనాభా తమాషా ప్రకారం కానీ జనాభా ప్రకారం కానీ డీలిమిటైజేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా తీవ్ర నష్టం జరగబోతుంది. ఎందుకు అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరిగితే ఎవరికైతే ఆశావాళ్ళు ఉన్నారో, చాలామంది ఎవరైతే పార్టీ కోసం కష్టపడే వారికి, ఇంకా ఎవరైతే చాలామందికి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వారు కూడా ఎన్నికవుతారు కనుక ఈ విధంగా అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పేసి కోరుకున్నాం. కానీ నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం కొంచెం చొరవ తీసుకొని మరి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.